బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ ఎలిమినేషన్‌లో శేఖర్ భాషా గారైతే ఎలిమినేట్ అవ్వడం జరిగిందండి. సో, ఎందుకో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమినేషన్ కానీ, సెకండ్ ఎలిమినేషన్ కానీ అంత ఫెయిర్‌గా అయితే అనిపించడం లేదు. బికాజ్ హౌస్‌మేట్స్ అందరిలో కూడా కాస్తో ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది బేబక్క అండ్ అలాగే శేఖర్ భాషా గారే. సో, బేబక్కని కూడా ఎలిమినేట్ చేశారు. బికాజ్ ఓటింగ్ తక్కువ వచ్చిందనేసి. నార్మల్‌గా మనం ఓటింగ్ చూసుకున్నట్లయితే బేబక్క ఏమీ లిస్ట్‌లో లేదండి. లాస్ట్ ఎలిమినేషన్‌లో కూడా బేబక్క ఏమీ లిస్ట్‌లో లేదు. సో, వేరే ఎక్స్ అనే పర్సన్ అయితే ఎలిమినేషన్‌లో ఉండాల్సింది. బట్ తీసేసి బేబక్కని చేసేసారు. ఓకే. ఫస్ట్‌ది ఓకే. బట్ సెకండ్ కూడా చూసుకున్నట్లయితే శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. ఇదైతే అస్సలు అన్‌ఫెయిర్ అని చెప్పొచ్చు. బికాస్ కాస్తో కోస్తో ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది ఇప్పుడున్న వాళ్ళల్లో శేఖర్ భాషా గారు మాత్రమే ఏదో జోక్స్ అన్నవి. సో, తనని ఎందుకో ఈసారి ఈ వీక్‌లో పెద్దగా చూపించలేదని చెప్పొచ్చు బిగ్ బాస్ సైడ్ నుంచి. అండ్ బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా టాస్క్ అన్నది కూడా పెద్దగా అయితే శేఖర్ భాషా గారికి ఇవ్వలేదు. సో, మేబీ తన సైడ్ నుంచి తను 100% ఇవ్వాలి అన్న బిగ్ బాస్ సైడ్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది కదా టాస్క్ అన్నది.